హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న బీడ్స్ కలెక్షన్ మొత్తం చూపిస్తున్నానండి. ఇవి చాలా బాగున్నాయండి. ఇప్పుడు వేసుకునే ట్రెండింగ్‌కి తగ్గట్టుగా మేము తీసుకున్న జ్యువెలరీ మొత్తం మీకు చూపిస్తున్నాను. మీరు కూడా ఎలా ఉన్నాయో చూసి చెప్పేయండి. ఈ చైన్ వచ్చేసి రాముల వారి డాలర్‌తో వస్తుందండి. రాముల వారు, లక్ష్మణుడు, అలాగే సీతమ్మ వారు ఉంటారు. చుట్టూ కింద పర్ల్స్ ఇచ్చారు. అలాగే తేనెపూసలతో డిజైన్ చేశారండి. పైన గోల్డెన్ బీడ్స్, ఫ్లవర్ షేప్ బీడ్స్ అన్నీ యూస్ చేశారు. పింక్ కలర్ షేడ్తో. ఇది శారీ మీదకి కానీ డ్రెస్ మీదకి కానీ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ డిజైన్ చూద్దాం. ఇవి మోనాలిసా బీడ్స్ అండి. గ్లాస్ బీడ్స్ వస్తున్నాయి కదా, ఇవి వెయిట్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. 2 కలర్ కాంబినేషన్స్తో విక్టోరియన్ డాలర్ యూస్ చేశారు. విక్టోరియన్ పాలిష్తో వచ్చిన డాలరు. ఇది వచ్చేసరికి లైట్ కలర్ అండి. ఇప్పుడు ఇంగ్లీష్ కలర్స్ చార్ట్స్ వస్తున్నాయి కదా, వాటిలో కలర్ ఇది. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా. వీటికి మిడిల్లో వైట్ స్టోన్స్ అది యూస్ చేశారండి డాలర్ని. ఇది వచ్చేసి బ్లూ కలర్ అనమాట. దీనికి కూడా విక్టోరియన్ పాలిష్ పెండెంట్ యూస్ చేశారు. కిందేమో డ్రాప్ షేప్ బీడ్స్ యూస్ చేశారండి. దీనికి వేసుకుంటే డ్రెస్సెస్ మీదకి మ్యాచింగ్ చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి స్మాల్ సైజు క్రిస్టల్ బీట. వీటికి నక్షి బాల్స్, మిడిల్లో అటు ఇటు ఒక 2 బాల్స్ వేశారు. మిడిల్లో వచ్చిన వీటికి కూడా ఒక డిజైన్ ఇచ్చేసారండి. ఇది శారీ మీదకి కానీ డ్రెస్ మీదకి కానీ రెండిటికి చాలా బాగుంటుందండి ఈ చైన్ వచ్చేసి. నెక్స్ట్ డిజైను వీటికి కూడా అండి గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ పూసలు యూస్ చేశారు. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది కదండి. డాలర్ కూడా సూపర్గా ఉంది. ఇది కూడా విక్టోరియన్ పాలిష్తో వచ్చిందండి. ఆ బీడ్స్ మీద కూడా రోజెస్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి లైట్ బ్లూ కలర్, చాలా బాగుంది కదా. పైన వచ్చేసి పర్ల్స్ ఇచ్చారండి. మిడిల్లో పర్ల్స్ యూస్ చేశారు చైను. డాలర్ చాలా బాగుంది కదా, చాలా బాగుందండి. విక్టోరియన్ పాలిష్తోనే వచ్చింది ఇది కూడా. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి. పెండెంట్ ఎలా ఉందో అలాగే సేమ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఇవి డ్రెస్సెస్ మీదకి కానీ శారీస్ మీదకి కానీ ఏటి మీదకైనా సరే చాలా బాగుంటాయండి. నెక్స్ట్ డిజైన్ వచ్చి స్మాల్ క్రిస్టల్ బీడ్స్తో చేశారు. ఇది కూడా చాలా సింపుల్గా చాలా బాగుంటుందండి వేసుకుంటే. ఇవి వచ్చి పగడాలు అంటారు కదండి, వాటితో చేసినవి. కిందేమో ముత్యాలు కాంబినేషన్లో హ్యాంగింగ్స్ లాగా వేశారు. ఇది వేసుకుంటే ఫుల్ నెక్కి కవర్ అవుతుందన్నమాట. అట్లా కింద హ్యాంగ్ అవుతూ ఉంటాయి. ఇది కూడా బాగుంటుందండి. డ్రెస్ మీదకి కానీ శారీ మీదకి కానీ బాగానే ఉంటాయి చక్కగా. ఇవి రౌండ్ షేప్లో వచ్చినాయి అన్నమాట పగడాలు. నెక్స్ట్ డిజైన్ వచ్చి తేనెపూసలు అంటారు కదండి, వాటితో తయారు చేసిన చైన్కి నార్మల్ లక్ష్మీదేవిది పెండెంట్ వచ్చిందండి. లక్ష్మీ అమ్మవారిది సింపుల్గా. నెక్స్ట్ డిజైన్ వచ్చి పీకాక్ డిజైన్ అండి. ఇవి కూడా అంతేను. ఇవి క్రిస్టల్స్, స్మాల్ క్రిస్టల్స్కి పీకాక్ డిజైన్ అనమాట. చాలా బాగుంది కదండి పీకాక్. పీకాక్ కూడా గ్రీన్ కలర్లోనే వచ్చింది. కింద ఒక డ్రాప్ ఇచ్చారనమాట, పర్ల్ ఒకటి ఇచ్చారు హ్యాంగింగ్కి. ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి. ఇవి కూడా క్రిస్టల్ బీడ్స్ అనమాట, స్మాల్ సైజు, చాలా చిన్నవి, మంచి షైనింగ్ ఉంటాయండి. వీటిల్లో కూడా నక్షి బాల్స్,
మధ్యలో బీడ్స్ అవన్నీ యూస్ చేశారు. ఇవన్నీ సీజెడ్ స్టోన్స్ యూస్ చేశారండి ఒరిజినల్వి. ఇప్పుడు నేను చూపించే అన్నీ కూడా సీజెడ్ స్టోన్స్ ఒరిజినల్వి యూస్ చేశారండి. ఇవి వచ్చేసరికి తేనె పూసలు డిజైన్. ఇది బాగుంది కదండి, సీజెడ్ స్టోన్స్తో చేసిన డాలర్ అనమాట. ఈ పెండెంట్ కూడా చాలా లుక్ ఉంటుంది, వేసుకుంటే శారీ మీద కూడా చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసరికి మీకు క్రిస్టల్స్ని కట్టు తీగతో అల్లారనమాట. అల్లి చేసినది. దీనికి స్మాల్ డాలర్ ఒకటి ఇచ్చేసారు సింపుల్గా. ఇది కూడా వేసుకుంటే చాలా లుక్ వస్తుందండి. దీనికి కింద మోనాలిసా బీడ్స్ ఇచ్చారనమాట. ఇవి వచ్చేసి తేనె పూసలు అంటారు కదండి, తేనె పూసలు. అక్కడక్కడ గోల్డెన్ బీడ్స్ యూస్ చేసి, దీనికి మనకి ఎక్స్ట్రా ఏమన్నా డాలర్స్ ఉంటే మనం మ్యాచింగ్ అదే వేసుకోవచ్చండి దాంట్లోకి. ఇది వచ్చి ముత్యాలు, ఒరిజినల్ ముత్యాలు పగడాలతో చేసిన చైను. దీనికి కట్టు తీగతో చుట్టించారండి. కింద ముందు డాలర్ లాగా కట్టు తీగతోనే ఆ డిజైన్ చేశారు. ఇది ఒరిజినల్ ముత్యాలు పగడాలతో చేశారండి. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించాయి? ఈ డిజైన్స్ అన్నీ నచ్చాయా? మీకు ఏ డిజైన్ నచ్చిందో నాకు కామెంట్ చేస్తారు కదా. ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు వస్తున్న డిజైన్స్ అండి ఈ చైన్స్ అన్నీ కూడా. మీకు ఇవి నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. మీకు ఏ చైన్ నచ్చిందో కూడా నాకు కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.